కొండకు వెళ్తున్నారు. పండగ అంటే తెలుగు వారికి గుర్తొచ్చేది సంక్రాంతి, కానీ ఈ ప్రాంత వాసులకు గుర్తొచ్చేది మాత్రం శివరాత్రి. ఇక్కడ మనతో గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నాం. చెప్పండి, ఏమంటారండి అసలు ఈ ఆనవాయితీ ఎప్పుడు? మాకు తెలియక ముందు టాల్బట్టి ఉందండి. మాకు తెలిసిందంటే 75 సంవత్సరాలు బట్టి కరెంటు వచ్చిన కాడి జరుగుతుంది. అంతకుముందు మా తాతోడు చెప్పారు మాకు. ఎప్పుడు టాల్బట్టి వేశారో ప్రభను అక్కడికే తీసుకుపోయి అభిషేకాలు అని చెప్పి చేశారు. కానీ మా ఊళ్ళో ఈ ప్రభంటము ఒక యూనిటీగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఎన్ని అల్లరి చిల్లర గొడవలు ఉంటా కూడా శివరాత్రి రోజు అనేది అందరం ఒక సమైక్యంగా పోయి మంచి చెట్లు అనేది మాకు ఏది ఎప్పుడు మాకు మార్పులు అసలు ఏమి ఉండవండి. హ్యాపీగా జర్నీ చేస్తూ ఉంటాము. దీని నుంచి మాకు పంట వల్ల కూడా ఒక రకంగా పర్వాలేదు. వంతుల వారీగా ఉండే 6 వంతులు, ఆ రోజు ఏ వంతు వచ్చినప్పుడు ఆ వంతులు బాగా హ్యాపీగానే వర్క్ చేస్తారు. 2 నెలల ముందరనే పనులు మొదలు పెడతారు. అసలు సంక్రాంతి రాకముందే జనరేటర్లు, ఎలక్ట్రిసిటీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇక రాను రాగల రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభమట్టుగా ఆగదు మా ఊరిది. ఎంత దూరం ఎంత ఖర్చు అయినా కూడా పెట్టడమే కానీ ఇదేం లేదు, ఆగేది కాదు. ఈ ఆటకు కూడా ఊళ్ళో కూడా చాలా అభివృద్ధి అయింది. అన్నదానాలు కానీ మంచినీళ్ళు కానీ ఏది అసలు ఇబ్బందులు లేకుండా బజారుకి టెంట్లు వేపించి కావాల్సిన కోరికలు అన్నీ మొత్తం తీరుతున్నారు. ఏది ప్రోగ్రాంలు కూడా ఎప్పటికప్పుడు సంవత్సరం కొత్త రకాలుగా మారుతున్నాయి. దీన్ని బట్టి ఇంకా ఏంటంటే ఇంకా అభివృద్ధి అయ్యి రాష్ట్రంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఈ తడ రావణిక మూటలో సప్లై చేస్తాం. పంట కూడా దాదాపు వారం రోజులు ముందే వచ్చి హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మనతో యువత ఉన్నారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మేము ఇప్పుడు నుండి కడుతున్న ప్రభ కాదు, గత 100 సంవత్సరాల నుండి మా తాతలు కడుతున్న ప్రభ. బట్ 79 ఇయర్స్ నుండి ఎలక్ట్రికల్ ప్రభ అనేది మేము కడతా వస్తున్నాం. ఓకే, ఇది మా తాతలు నేర్పించిన ఆనవాయితీ మాకు. ఓకే, కాబోయే తరానికి అంటే మా పిల్లలకి ఉక్కపాలతో నేర్పించబోతున్న ఆనవాయితీ మేము. ఓకే, అండ్ అలాగే ఈ చుట్టూరు 16 ఊళ్ళు కడతాడు ప్రభ, కానీ కావూరి గ్రామ ప్రభకి ఒక ప్రత్యేక పట్టింపు ఉంది. ఓకే, అండ్ అలాగే అభిషేకం కానీ ఏదైనా ఫస్ట్ మా ప్రభకే చేశాక మిగతా ప్రభలకు చేస్తాడు ఈ లొకేషన్లో. అండ్ అలాగే మా ప్రభకు ఉన్న గొప్పదనం ఏంటంటే 6 గంటల బండి. ఈ చుట్టుపక్కల ఉన్న 16 ఊళ్ళ ప్రభకి ఏ ప్రభకి లేని బండి మా ప్రభకి ఉంది, 6 గంటల బండి. అండ్ అలాగే ఈ ప్రభ హైట్ వచ్చేలోపు 110 ఫీట్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫేమస్ లైక్ మన రాష్ట్రం మొత్తంలో 7 days ఫెస్టివల్ ఎక్కడా జరపడు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కేవలం కావూరు గ్రామంలో జరుపుతాడు 7 days ఫెస్టివల్. హూ ఈస్ స్టేయింగ్ ఇన్ అమెరికా ఆల్సో, వాళ్ళందరూ వస్తారు ఓన్లీ శివరాత్రి ఫెస్టివల్కి. ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీ విల్ సెలబ్రేట్ ఇన్ అవర్ విలేజ్. థ్యాంక్ యూ. ముందుగా మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన